స్వామియేశ్వరమయ్యప్ప. ఇంకా ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ప్రత్యేకంగా కన్యాస్వాముల కోసం. కన్యాస్వాములు ఒక 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మొట్టమొదటిసారి యాత్రకు వెళ్తున్నారు కాబట్టి వనయాత్ర చేయడానికి ప్రయత్నం చేయాలి. అందులో అళదా నది, అళదా మేడు ఇవన్నీ కూడా ముందే వస్తాయి అన్నమాట, వనయాత్రలోనే వస్తాయి. దర్శనీయ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రయత్నం చేయాలి. అలా కాని పక్షంలో అనారోగ్య సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఉన్నట్లయితే రిస్క్ అయితే చేయొద్దు. ఆరోగ్యాన్ని బట్టి మీరు అవకాశాన్ని బట్టి వనయాత్ర చేయడం అనేది నిర్ణయించుకోండి. కానీ మొట్టమొదటిసారి మాత్రం చేసే పరిస్థితుల్లో అయితే కల్పించుకోవడానికి మంచిది. ఇక రెండోది ఏంటంటే శరంగుత్తి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎరిమేల్లో ఇవి అమ్ముతారు షాపుల్లో. ఒక చిన్న గడబద్దకి కుర్చీలో ఉంటుందన్నమాట. కోయిదొరలు ఎలా అయితే పెట్టుకుంటారో నెత్తి మీద అలాంటిది. అది రిబ్బన్ కూడా ఉంటుంది. అది కట్టుకుని పైకి ఎక్కాలి మనం, లేదా వనయాత్ర చేయాలి. అయితే ఎందుకండి ఇలా అంటే, మనకి అయ్యప్ప స్వామి వారు నిత్య బ్రహ్మచారియే శరణమయ్యప్ప అంటాం. ఆయన నిత్య బ్రహ్మచారిగా ఆ పైన ఉన్నారు. మామూలుగా కింద పూర్ణపుష్కల సమేతంగా ఉన్నారు. చాలా చోట్ల శాస్త్ర వారు పూర్ణపుష్కల సమేతంగానే ఉన్నారు. అయ్యప్ప అవతారం విషయం వచ్చేటప్పటికి వివాహం మాత్రం చేసుకోలేదని మనకి పురాణాలు చెప్పబడుతున్నాయి. అయితే ఆలయ చరిత్ర ప్రకారం స్వామివారు నిత్య బ్రహ్మచారిగా ఉండడం చేత మహిషి తన శాపం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారిని ప్రాధేయపడుతుందన్నమాట. స్వామి, నేను వివాహం చేసుకుంటాను అని. అయితే అప్పుడు స్వామివారు, ఇది బ్రహ్మచారికి సంబంధించిన రూపం కాబట్టి దీంతో నేను ఇక్కడ ఉంటాను కలియుగంలో. అయితే నువ్వు అడిగావు కాబట్టి ఒక ఛాన్స్ మాత్రం నీకు ఇస్తాను అవకాశం. అదేంటంటే, ఏ సంవత్సరం అయితే కన్యాస్వాములు నాకు ఉండగరారో ఆ సంవత్సరం నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి అన్నమాట. అయితే కన్యాస్వాముల్ని అందుకే ప్రతిసారి గురుస్వాములు ఒక్కళ్ళైనా వాళ్ళ బ్యాచ్లో ఉండేలా చూస్తారన్నమాట. అంటే బ్రహ్మచర్యానికి ఆటంకం లేకుండా అయ్యప్ప స్వామి వారు ఉండాలని వాస్తవానికి అనుకున్నారు కాబట్టి అది ఆయన కోరికగా దాన్ని నెరవేర్చడం భక్తుల బాధ్యతగా మనం కన్యాస్వామి తీసుకెళ్తూ ఉంటామన్నమాట. అయితే మరి మాలికాపురానికి ఆవిడ కోపం వస్తుంది కాబట్టి ఆవిడని శాంతపరచడానికి మనం అనేక ప్రయత్నాలు, ప్రదక్షిణలు, పొర్లు దండాలు ఆ గుడి దగ్గర పెడుతూ ఉంటామన్నమాట. అయితే ఈ శరంగుత్తి అనేది ఎరిమేల్లో కట్టుకున్న తర్వాత పైన శబరిపీఠానికి ముందు శరంగుత్తి వస్తుంది. అక్కడ గుచ్చితే అప్పుడు అమ్మవారు అది చూసి ఒక కన్యాస్వాములు ఇచ్చారని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతుందన్నమాట. ఇది కన్యాస్వాములు తెలుసుకోవాల్సింది. జై శ్రీరామ్. స్వామియేశ్వరమయ్యప్ప.